ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓకే జనని, నీ కండిషన్కి నేను కట్టుబడి నడుచుకుంటాను. అయితే నాది ఒక కండిషన్. కండిషనా? నువ్వు కండిషన్ పెట్టావని నేను పెట్టడం లేదు. నీ కండిషన్ నేను ఫాలో అవుతున్నాను. నా ఫాలోయింగ్లో ఏం ప్రాబ్లం రాకుండా ఉండటానికి నీకొకటి చెప్దామనుకుంటున్నాను. ఏంటది? నువ్వులా నాతో మాట్లాడతావు, నేనేమీ ఇబ్బంది పడను. కానీ నువ్వు మన మధ్య గతం ప్రస్తావన తేవద్దు. అప్పుడలా ఇప్పుడిలా అనే సూటిపోటి మాటలు, సెటైరిక్ కన్వర్సేషన్ మన మధ్యకి తీసుకురావద్దు. పురుషాహంకారం, ఈగో అనే పదాలు మాటల్లో దొరలనివ్వద్దు. మనం ఇప్పుడే ఈరోజే బిజినెస్ విషయంగా పరిచయం అయినట్టు ప్రొఫెషనల్ విషయంగానే మనం కలిసి పనిచేస్తున్నట్టుగా బిహేవ్ చేద్దాం. ఏమంటావు? నాకేం అభ్యంతరం లేదు. నేను ఆశించేది కూడా అదే. ప్రొఫెషనల్ బిహేవియర్, నో పర్సనల్ డిస్కషన్స్. డిస్టర్బెన్సెస్ మన మధ్య తొంగి చూడకూడదు. బిజినెస్ పార్ట్నర్స్ గానే ఈ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం. అయితే ఈ ప్రయాణానికి కూడా నీ నుంచి నాకు క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ? ఏ విషయంగా? ఈ వ్యవహారంలో మీ అక్కగారి ప్రమేయం ఉండకూడదు. ఆవిడ ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఆవిడ ఎంట్రీ నేను సహించలేను. వాట్? మా అక్క సడన్ గా ఆవిడెందుకు నీ ఊహలోకి వచ్చింది? తనెందుకు మన విషయంలో తలదూరుస్తుంది? తన ఇంటర్ఫియరెన్స్, ఇన్వాల్వ్మెంట్ నాకు నచ్చదు. అసలు తననెందుకు రాణిస్తాను? తనొస్తుందనే ఆలోచన గాని, తలదూరుస్తుందనే అనుమానం కాని మనసులోకి కూడా రానివ్వకు. ఆ విషయంగా నువ్వేం వర్రీ అవ్వాల్సిన పని లేదు. నేను చూసుకుంటాను. అయినా సడన్ గా ఆవిడ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావు? మీరెక్కడుంటే ఆవిడ అక్కడుంటారు కదా, అందుకే డౌట్ వచ్చి అడిగాను. నథింగ్ డూయింగ్. తన నీడ కూడా ఈ వ్యవహారం మీద పడనివ్వను. ఓకేనా? అలా అయితే ఓకే. నీతో కలిసి పనిచేయడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో చూద్దామని వచ్చాను. లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయారు. జనని, ఆ పేషెంట్ కండిషన్ ఏంటి? అంత బాగోలేదు. యోగాతో ట్రీట్ అయ్యే సిచ్యుయేషన్ కాదు. ఏం చేసినా మెడికల్గానే ట్రీట్ చేయాలి. నువ్వు చేయాల్సింది చేసిన తర్వాత కండిషన్స్ బెటర్ అయితే గానీ నేను నా క్లాసులు తీసుకోలేను. యోగాకి ఫేవర్గా అతని కండిషన్ లేదు. అంతా నా అశ్రద్ధ వల్లే జరిగిందేమో అనిపిస్తుంది. నేనేమో నాన్న కోసం, నాన్న సంతోషం కోసం తిరుగుతూ హాస్పిటల్ని కాస్త అశ్రద్ధ చేశాను. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ ఏ పేషెంట్కి రాకుండా హాస్పిటల్లోనే టైం స్పెండ్ చేస్తా, చూసుకుంటా. వృత్తే ప్రాణంగా భావించేవాడు కదా. చెప్పానుగా, నా పర్సనల్ సిచ్యువేషన్ అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. I won't do such a mistake in future. However, I welcome your suggestions. Thanks. హలో సార్. మేడం నమస్తే. సార్, వాళ్ళు మీరే కదా? మీరు వాళ్లే కదా? వాళ్ళంటే? వాళ్ళు మీరే అంటే? అదే సార్, ఈ మధ్య మా విలేజ్కి వెళ్ళే దారిలో మీరు పూల తొక్క వేసుకుని, మేడం గారు వెరైటీ డ్రెస్ వేసుకుని, సైకిల్ మీద
పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ వెళ్తూ కనిపించారు కదా, అప్పుడు నేను మిమ్మల్ని పలకరించాను కూడా. సారీ అండి, మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు. వాళ్ళెవరో మాకు తెలీదు, మీరు చెప్పేది మాకు అర్థం కావడం లేదు. వాళ్ళెవరు? మీరెవరు? వాళ్ళని మీరు చూసారా? వాళ్ళు మిమ్మల్ని చూసారా? అంటే మీరు వాళ్ళు కాదా? మేము మేమే, వాళ్ళెవరో మేము కాదు. అవును కదా, వాళ్ళు వాళ్ళే, వీళ్ళు వీళ్ళే. వాళ్ళు వేరు, మీరు వేరు. వాళ్ళు అచ్చం మీలాగే ఉన్నారు, మీరు అచ్చం వాళ్ళలాగే ఉన్నారు. నేనే పొరపడి ఉంటాను, సారీ. గుర్తొచ్చింది సార్, వాళ్ళు మీరు కాదు కదా, మీరు వాళ్ళు కాదు కదా. ఇదిగోండి వాళ్ళని కలిసినప్పుడు నేను తీసుకున్న సెల్ఫీ ఫోటో చూడండి సార్. వాళ్ళు అప్పుడేదో డాన్సర్స్, డైరెక్టర్స్ అని చెప్పారు సార్, చూడండి. మాలాగే ఉండొచ్చు, కానీ మేము కాదు. కన్ఫర్మ్ అయిపోయింది. నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. సారీ సార్, సారీ మేడం, వస్తాను. బాగుంది, ఇలాగే బాగుంది. గతం గురించి కాకుండా ఫ్రెష్గా, ప్రొఫెషనల్గా ఇలా బిహేవ్ చేయడమే బాగుంది. ఏమంటావు జనని? యూర్ రైట్. నాకు అలాగే అనిపిస్తుంది. ఎవరిలానో కాకుండా మనం మనలాగానే బాగుందని నాకు అనిపిస్తుంది. గుణ, నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు జనని. నిన్న శక్తి మా ఇంటికొచ్చింది. వాట్? అక్క మీ ఇంటికొచ్చిందా? తనకి నీ అడ్రస్ ఎలా తెలిసింది? నువ్వక్కడున్నావని ఎలా తెలుసుకుంది? తనకి తానుగా వెతుక్కుంటూ ఏం రాలేదు. చక్రి నిన్న నైట్ ఇంటికి వస్తుంటే జనని 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 అలా చక్రికి యాక్సిడెంటల్గా దారిలో కనిపించిందంట. చక్రి లిఫ్ట్ ఇచ్చిందన్న కృతజ్ఞతతో వెంట పెట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు. వచ్చింది, పెద్దగా నాతో ఏం మాట్లాడలేదు. నేనెవరో తెలిసినట్టుగా కూడా బిహేవ్ చేయలేదు. అసలు నీతో టచ్లో ఉన్నట్టుగా కూడా నా దగ్గర బయటపడలేదు. కానీ ఆవిడ మీద నాకు సదభిప్రాయం లేదు. మనం ఇలా కలిసి పనిచేస్తున్నాం అన్న విషయం ఆవిడికి తెలిస్తే మన కలయిక కూడా ఆవిడికి నచ్చదు. మనం ఎందుకు కలిసినా ఆవిడ ఇష్టపడదు. ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకుంటుంది. మన మధ్య గ్యాప్ సృష్టించడానికి ప్రయత్నం చేయగలదు. తన వల్ల మన ప్రొఫెషనల్ లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఏదైనా డిస్టర్బెన్స్ చేయాలని ట్రై చేస్తే నువ్వు బాధ్యత తీసుకోవాలి. నువ్వు జాగ్రత్త పడతావని చెప్తున్నా. నువ్వేం వర్రీ అవ్వద్దు జనని. తను అలాంటి ప్రయత్నాలు ఏమైనా మొదలు పెడితే నేను చూసుకుంటాను. మన ప్రొఫెషనల్ జర్నీ సాఫీగా సాగుతుంది. నేను గ్యారంటీ ఇస్తున్నాను. సరేనా? ఏదైనా తను నా అక్క. తన గురించి జనని అలా అంటాం నాకు నచ్చలేదు. అయినా తనిప్పుడే నా భార్య కాదు కదా, బిజినెస్ పార్ట్నర్. మా పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాల్సిన అవసరం అక్కకు లేదు. దాని గురించి అంతలా ఆలోచించి బాధపడాల్సిన అవసరమూ లేదు. తొందరపడి జననిని నేనేం అనాల్సిన అవసరం లేదు. అక్కని అడగాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా
అక్క జననిని కలిసిన విషయం నా దగ్గర ఎందుకు దాచింది? అన్నయ్య గదిలో మీరేం వెతుకుతున్నారు? నేను వెతకడం ఏంటి? మీరు ఈ గదిలో ఏం చేస్తున్నారు? ఏదో కంగారు పడుతూ వెతకడం నేను నా కళ్ళతో చూశాను. నేనేం వెతకడం లేదు. నువ్వు నన్నేం అనుమానించాల్సిన అవసరం లేదు. అయినా ఆ ప్రశ్న అడగడానికి నువ్వెవరు? ఇది నా తమ్ముడిల్లు, ఇది నా మేనల్లుడి గది. రాకూడదు అనే ఆంక్షలేమీ లేవు. ఉన్నా నాకు వర్తించవు. నాకిష్టం వచ్చినప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు. నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు. మీరు రావడం వెళ్ళడం గురించి నేను అడగడం లేదు. వెతకడం ఎందుకు అని నేను అడిగా, అంతే. ఏంటే వెతకడం అని మాట్లాడుతున్నావు? వెతుక్కోవాల్సిన అవసరం నాకేంటి? అయినా నన్ను నిలదీయడానికి నువ్వెవరు? నువ్వెవన్నా ఈ గదికి వాచ్మెన్వా? వాడి సొంత చెల్లెలివా? నా మేనకోడలివా? చూడండి, డౌట్ వచ్చినప్పుడు క్వశ్చన్ చేసే అధికారం ఎవరికైనా ఉంటుంది. రిలేషన్షిప్ ఉండాల్సిన అవసరం ఎవరికీ లేదు. దీన్నిలా వదిలేస్తే లాభం లేదు. కౌంటర్ అటాక్ స్టార్ట్ చేయాలి. నాకొక డౌట్. నువ్వు జనని కూతురువా? ఇవిడ కావాలని అడుగుతుంది. నాకు నేనుగా బయటపడద్దు. జననియా? ఆవిడెవరు? హోసిని, నువ్వు సామాన్యురాలివి కాదే. జనని అని నాకు తెలిసిన ఒక శాల్తీ ఉందిలే. దానికి అంతులేని అనుమానపు గుణం. నువ్వు నన్ను డౌట్ పడ్డం చూశాక దాని గుణాలకి దాని పోలికలకి దగ్గరగా అనిపిస్తే అడిగా. అది నీలాగే మాట్లాడుతుందిలే. పైగా దానికి మా తమ్ముడి మీద ఒక కన్ను. ఈ మధ్య నా తమ్ముణ్ణి తన గ్రిప్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తుందని నాకు చూచాయిగా తెలిసింది. ఆ ప్రయత్నంలో భాగంగా తన పిల్లల్ని కూడా నా తమ్ముడి మీదకి ప్రయోగిస్తుందన్న వార్త నా చెవిన పడింది. నీ వ్యవహారం దాని వ్యవహారానికి దగ్గరగా అనిపిస్తే అడగాలనిపించింది. అడిగా. అది దాని మనసులో ఏమనుకున్నా నా తమ్ముణ్ణి దక్కించుకోవాలని చూస్తే ఈ శక్తి ఊరుకోదు. దాని ఆటలు సాగనివ్వను. కాదు కూడదు అని మొండి ప్రయత్నాలు చేస్తే దాని అంతు చూస్తాను. ఎవరో జనని మీ తమ్ముని ఎందుకు గ్రిప్లోకి తీసుకోవాలని చూస్తుంది? అయినా ఆవిడ పిల్లల్ని ప్రయోగిస్తుందని మీ చెవిన పడిందని అంటున్నారు కదా. నిజంగా పిల్లల్ని ప్రయోగిస్తే, పిల్లలు తెగిస్తే మీరేం చేయగలరు? మీరు అంతు చూసేలోపే వాళ్లే మిమ్మల్ని తొక్కి తాట తీస్తారేమో ఆలోచించండి. అయినా ఎవరో జనని గురించి నాకెందుకు చెప్తున్నారు? చెప్పానుగా దగ్గర పోలికలున్నాయి అని. వాళ్ళు నా జోలికొచ్చినా నా తమ్ముడి జోలికొచ్చినా భూమి మీద నూకలు లేకుండా చేస్తా. మీకు మీరు గొప్ప శక్తివంతురాలు అనుకుంటున్నారేమో. ఆవిడ గురించి మీకు తెలిసుండొచ్చు, కానీ ఆ పిల్లల గురించి మీకు అవగాహన ఉండదు కదా. వారి శక్తియుక్తుల గురించి మీరు అంచనా వేయలేరు కదా. పిల్లలు తెగింపుకొస్తే మీరు తల దించుకోవాల్సి వస్తుందేమో. ఒక్కసారి ఆలోచించండి.
నేను తల దించుకోవడమా? అది జరగని పని. అంతగా వాళ్ళు తెగిస్తే తలలు తెగిపడేలా చేస్తా. ఏమో, ఎవరికెరుక? కాలం నిర్ణయించే విషయాల్ని మనమెలా నివారించగలం? గాలివాన బలంగా వీస్తే రాబందులు కూడా మట్టి కరుస్తాయంటారు. ఏంటి? వాళ్ళ తరపున వకాలతో పుచ్చుకున్న దానిలో మాట్లాడుతున్నావు? మీరెక్కువగా ఊహించుకుంటున్నారని నాకనిపిస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టే అంచనా వేశాను. కానీ వాళ్ళెవరూ నాకు తెలియనప్పుడు వకాలతో నేనెలా పుచ్చుకుంటాను? నాకేం అవసరం? మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? నేనొచ్చేసరికి మీ మేనత్త గారు ఈ రూమ్ వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారని అడిగినందుకు ఫీల్ అయ్యారు. నువ్వెవరూ ప్రశ్నించడానికి నీకేం హక్కుందని నన్ను ఎడాపెడా వాయించడం మొదలుపెట్టారు. నా తమ్ముడిల్లు, నా మేనల్లుడి గది, రావచ్చు పోవచ్చు వెతుక్కోవచ్చు అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. ఏంటి నా మీద షికాయత్లు చేస్తున్నావు? నీకు భయపడతానా? వాడికి దడుస్తానా? వెతికేది వెతుకుతున్నాను. ఏంటత్తా, ఎందుకు వెతుకుతున్నావు? ఏం చెక్ చేస్తున్నావు అసలు? ఎందుకంటావేంట్రా? ప్రాణంగా పెంచుకున్నాను, బిడ్డలా గుండెలో దాచుకున్నాను. నువ్వు గతం మర్చిపోయావేమో. ఆ అలవాట్లు వదిలేసావో లేదో చాటుమాటుగా ఏమైనా మళ్ళీ ఆ డ్రగ్స్ వాడుతున్నావేమోనని అనుమానం వచ్చింది. చూస్తున్నా. తప్ప? ఓ, నువ్వు మారు. ఎవరన్నా మారారంటే కూడా నమ్ము. చూడత్తా, నువ్వు నా విషయంలో అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు. నా గతం వేరు, వర్తమానం వేరు. నాకు చెందాల్సిన ప్రేమలు నా సొంతం అయ్యాయి. అయినా నీ వెతుకులాటకి దొరికేంత అమాయకత్వంలో లేను. నా గతం కన్నా నీ వర్తమానం వెతుక్కుంటే బెటర్. ఏమన్నా దొరకొచ్చేమోనని నాకు అనిపిస్తుంది. నా వర్తమానంలో దొరికేవేముంటాయిరా? నా గుండెని కోసి వెతుక్కుంటే నువ్వు మీ నాన్న తప్ప ఏమి దొరకవు. అదేలే, అక్కడ నాన్నతో పాటు నేనుండడమే సేఫ్ ప్లేస్. ఓకే, వెతుకుతున్నావు కదా, ఏమన్నా దొరికాయా అత్త? చూడరా తరుణ్, నీ పుట్టినరోజు దగ్గర పడుతోంది కదా. పాత వాసనలు ఏవైనా ఉంటే కట్ చేసి నిన్ను సెట్ చేద్దామని వచ్చా, అంతే. నువ్వు కట్ చేయాల్సింది, సెట్ చేయాల్సింది ఏమీ లేదత్తా. ఆ ప్రాసెస్ నేను ఆల్రెడీ మొదలు పెట్టా. వదిలించుకోవాల్సినవి వదిలించుకుంటా, అట్టి పెట్టుకోవాల్సినవి నా దగ్గరే ఉంచుకుంటా. నువ్వేం స్ట్రెయిన్ అవ్వకు, స్ట్రెస్ ఫీల్ అవ్వకు. ఇంకా నేను కొంగు పట్టుకొని తిరిగే స్టేజ్లో లేనత్తా. రేపో మాపో రోగుల్ని పరీక్షించి ట్రీట్మెంట్ ఇచ్చే స్థాయిలో ఉన్నా. నా బర్త్డే కోసం నువ్వేం శ్రమ పడాల్సిన అవసరం లేదు. నన్ను నేనే కాదు, ఫ్యామిలీ మొత్తాన్ని సెట్ చేసుకోగలను. నువ్వు డిసప్పాయింట్ అవడం ఎందుకు చెప్పు? నేను మారాననే కాన్ఫిడెన్స్తో వెళ్ళొచ్చు. సరేరా, నీ ఏర్పాట్లలో నువ్వుండు, నా బాధ్యతతో నేను చేయాల్సింది చేస్తా. పొరపాటున కూడా గతంలోకి తొంగి చూడకే. వస్తా. ఆవిడేదో పెద్ద ప్లాన్ లో ఉందని నాకు అనిపిస్తుందిరా. ఆవిడ ఏ ప్లాన్ వేసినా, తలకిందులుగా తపస్సు చేసినా ఇంకా ఆవిడ ఆటలు సాగు. ఈ తరుణ్ కోపాన్ని తమాయించుకున్నంత వరకే. నేను బర్స్ట్ అయ్యాననుకో, ఆవిడ అడ్రస్సే గల్లంతవుతుంది. ఆవిడ గురించి నువ్వేం వరీ అవ్వకు. హాయ్ మధు. హాయ్ అమ్మా. చదువుకుంటున్నావా? చదువుకో. అమ్మా. ఏంటమ్మా? ఇదిగో అరటి పువ్వులు తెచ్చావా? అయితే రేపు వడలు చేయమంటావా? అరటి పువ్వు వడలు చేసి చాలా రోజులు అయ్యింది. అసలు ఈ పువ్వులు చూడటమే గగనం అయిపోయింది. ఏంటి, వడలు చేయమంటావా? అమ్మా, ఏదో ఒకటి చెయ్యి. దారిలో వస్తుంటే ఫ్రెష్ గా కనిపించాయి, సరే అని చెప్పి తీసుకొచ్చాను. అమ్మా, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. అలాగే. ఏంటి జయమ్మా, అరటి పువ్వు చేతిలో పట్టుకొని అంతలా మురిసిపోతున్నావు? ఈ అరటి పువ్వులో మా తాతయ్య ఫేస్ ఏమైనా కనిపిస్తుందా? పువ్వు చూస్తూ ఏమైనా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళావా? అరటి తోటలో డూయెట్స్ ఏమైనా పాడుకున్నారా? పిచ్చి పిచ్చిగా ఊహించుకే. ఎప్పటి తాత ఏం ఫ్లాష్ కార్డ్స్? నేను ఊహించేది తాత గురించి కాదే. మరి అమ్మకి అరటి పువ్వులంటే ఇష్టమా?
మీ అమ్మ కది పిచ్చి మొహమా. అరటిపు వడలంటే మీ నాన్నకి చాలా ఇష్టం. ఆ రోజుల్లో అడిగి అడిగి మరీ చేయించుకుని తినేవాడు. ముక్క నోట్లో పెట్టుకోవడం, నన్ను పొగడడం, నేను మురిసిపోవడం. ఆ రోజులు గుర్తుకొస్తున్నాయే. రేపు వడలు చేసి చక్కగా ప్యాక్ చేసి మీ అమ్మ చేతికిచ్చి అల్లుడి గారికి పంపిస్తా. హలో, మరీ ఎగ్జైట్ అయిపోకు. నువ్వు అల్లుడి గారికి పెట్టు అని వడలు చేసి పెడితే అమ్మ తీసుకెళ్తోందా? వాళ్ళిద్దరూ భయంకరమైన దూరాలు మెయింటైన్ చేస్తున్నారు. నీ అరటి పువ్వు వడల రాయబారం ఏం ఫలించదు. కొన్ని కొన్ని ఇష్టాలు కొందరిని దగ్గర చేస్తాయే. నువ్వు మరీ దురాశకి పోతున్నావు అమ్మమ్మ. నువ్వెవరు? అమ్మ తల్లివి. అమ్మంటే ఆయనకి నచ్చదు. ఈ వడలు నచ్చుతాయా? అయినా అమ్మతో పాటే ఆయన ఇష్టాలు కూడా మార్చుకోవచ్చు. ఎందుకైనా మంచిది. పంపించే ముందు ఒకసారి మీ అల్లుడికి ఫోన్ చేయి. అలవాట్లు మారకపోతే ఓకే, మారితే పంపి నువ్వెందుకు బ్యాడ్ అవ్వడం? నా అల్లుడంత తేలిగా ఇష్టాలు మార్చుకోడే. అలా మార్చుకునే వాడైతే మీ అమ్మని ఇంకా ఎందుకు మనసులో పెట్టుకుంటాడు? ఏదో నాకు అనిపించింది. తెలుసుకోవడం బెటర్. తొందరపడి డిసప్పాయింట్ అవ్వడం కన్నా తెలుసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతావు కదా. ఇదెందుకు చెప్పిందో ఏమో నాకు అర్థం కావడం లేదు. కానీ దీని మాటలు ఆలోచించదగినవే. ఎందుకైనా మంచిది ఒక ఫోన్ చేస్తే పోలా? ఖచ్చితంగా ఇది జననీయే అయ్యుంటుంది. అల్లుడి గారు, మీకు అరటి పువ్వుడల మీద ఆపేక్ష అలాగే ఉందా? ఏమన్నా ఈ మధ్య అలవాటు మార్చుకున్నారా? జయమ్మ గుణకి టచ్లో ఉందా? అంటే గుణ తన పెళ్ళాం వైపు మొక్కు చూపిస్తున్నాడా? పెళ్ళాంతో కలిసిపోయే ఆలోచనలో ఉన్నాడా? అదెలా సాధ్యం? ఏం మాట్లాడాలని చూస్తున్నావు? సౌమ్యని తీసుకొని వైజాగ్ వెళ్ళిపో అక్క. తను డిస్టర్బ్ అవ్వడం, నన్ను డిస్టర్బ్ చేయడం నాకు నచ్చట్లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను.